కీర్తన 119వ కీర్తన, సామ్స్ 119, 16 నుండి 32 వరకు. కీర్తన సహోదరుడు ప్రసాద్ ముందరకు వచ్చి కీర్తన 119వ కీర్తన 16 నుండి 32 వరకు. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును. 16 నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక ఇందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను మరుగు చెయ్యకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారము తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడును నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకరములై ఉన్నవి. ఎక్కడి వరకునా? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చెయ్యము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. మరి ఈ కీర్తనల నుండి కొన్ని వాక్యాలని వివరించడానికి మన మధ్యలో సహోదరుడు జోసెఫ్ గారు ఉన్నారు. అందరం కూడా చప్పట్లు తట్టి సహోదరుని కూడా ఆహ్వానిద్దాం. మరి ఈ యొక్క కీర్తనను కూడా వివరిస్తారు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దినం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా తండ్రి, మీకే వందనాలయ్యా తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. ఈ సాయంకాల సమయంలో తండ్రి చిన్న మందగా చేరి మీ సన్నిధిలో చేరితని మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలయ్యా తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. నేను అల్పన్న దేవా తండ్రి ప్రభా, నాకు మీ సహాయం దయచేయండి దేవా. ఈ వాక్యము నేను వివరించుండగా తండ్రి నాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి
ప్రతి ఒక్క హృదయాలతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధిలో చేర్చుకోమని అడుగుతున్నాను దేవాతని. ఆమె కీర్తనలు 119, 16 నుంచి 32 వరకు మనం చూసుకున్నట్లయితే అండి, ఈ ఈ వచనాలన్నిటిలో చదివినప్పుడు మనకు ఏమని అర్థమవుతుందంటే, కీర్తనాకారుడు ఒక సేవకుడుగాను దేవుడు రాజుగాను మనకు అర్థమవుతుందండి. సేవకుడు రాజుకి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ వచనాలన్నిటిలోని విజ్ఞాపన చేసుకుంటున్నాడు, ప్రాధేయపడుచున్నాడు. ఏ ప్రార్థన ఎలా చేయాలో మనకి ఈ వచనాలన్నీ మనకు తెలియపరుస్తున్నాయండి. అలాగే ఈ 119వ కీర్తన ఎవరు రచించారు అనేది మనకి తెలియకపోయినప్పటికీనండి, ఈ 119వ కీర్తనని మొత్తం హెబ్రీ భాష నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే హెబ్రీ భాషలో మనకి అక్షరాలు 22 ఉంటాయి. ఈ 22 అక్షరాలు ఈ 119వ కీర్తన మొత్తం 176 వచనాలు ఉన్నాయి. అందులో 8 వచనాలకి ఒక్కొక్క అక్షరం. హెబ్రీలో అక్షరాలు ఎలా ఉంటాయంటే అల్ఫ్, బేత్, గీమేల్, దాలేత్, హే అని అక్షరాల కింద ఉంటాయి అన్నమాట. అయితే గత వారం మన సునీల్ బ్రదర్ మనకి వివరించి చెప్పారు. ఈ హెబ్రీలో ఉన్న అక్షరాలు గురించి, వాటి గురించి చెప్పారు. అయితే ఈరోజు మనకు ఉన్న అక్షరాలు ఏమో వచ్చినాయి అంటే గీమేల్, దాలేత్ అనే అక్షరాలు మనకి ఈ ఉన్న 16 నుంచి 32 వచనాల్లో మనకు కనబడతాయి. గీమేల్ అంటే క్యామిల్ అని అర్థం, లేదంటే ఫుట్ అనే అర్థం కూడా వస్తుంది. ఫుట్ అంటే అది కాలు, పాదం అని. దాలేత్ అంటే మానవత్వం, హ్యూమనిటీ. ఈ రెండు అక్షరాలకి మీనింగ్స్ అవి ఉంటాయి. అయితే మనం 16వ వచనం చూసుకుంటే, నీ వాక్యమును నేను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువక యుందును. ఈ 16 నుంచి 32 వచనాల్లోని నీ వాక్యము అన్న పదం ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే ధర్మశాస్త్రానికి సంబంధించిన పదం ఒకటి ఎక్కువ వస్తుంది. దేవుని వాక్కు గురించి, ఆయన తీర్పును గురించి, దేవుని శాసనముల గురించి, ఆజ్ఞలను, కట్టడలను, ఉపదేశముల గురించి, దేవుని వాగ్దానం గురించి ఈ 16 నుంచి 32 వచనాల్లో మనకు ఎక్కువగా రాయబడి ఉన్నది. అలాగే మన 17వ వచనం చూసుకుంటే, నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును. మనకి నా ఎడల నీ దయారసము చూపించుము అంటే అండి, మనం ఈ భూమి మీద బ్రతకాలంటే ఎవరి దయ కావాలి? దేవుని దయ లేనిదే మనం బ్రతకలేం. మనకి ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా, ఎంత అంతస్తున్నా, ఎవరు బలం మనకున్నా కానీ ఈ భూలోకం మీద మనకు సరిపోదు. దేవుని దయ లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేం. అది మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరవుము. ధర్మశాస్త్రం అంటే అండి బైబిల్ అండి. బైబిల్ చదువుకునేటప్పుడు మనం నార్మల్గా చదువుకుంటే కొన్ని అర్థాలు మనకు అర్థమైపోతాయి. ఎలాగంటే ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశారనేది మనం మామూలుగా చదువుకుంటే అర్థమైపోతుంది. కానీ అలాగే మొత్తం బైబిల్లో కూడా ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఎన్నో దాగి ఉన్నాయండి. అవన్నీ మనం తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం ప్రతిరోజు చదువుకునేటప్పుడు నా కన్నులు తెరవమని మనం దేవునికి ప్రార్థన చేసి మనం బైబిల్ చదువుకుంటూ ఉండాలి. అయితే 19వ వచనం, నేను నీ భూమి మీద పరదేశీ అయి ఉన్నాను. అవును కదండి, మనం అంతా ఈ భూమి మీదకి ఏమై ఉన్నాం? పరదేశులమై ఉన్నామండి. మనకి ఈ భూమి శాశ్వత యోగం కాదు. ప్రతి ఒక్కరు మనం పరదేశంలో ఉన్న మన ఇంటికి చేరవలసిందే, దేవుని సన్నిధికి చేరవలసిందే. అందుకని మనం ఈ లోకమంతా పరదేశంలో ఉన్నాం. తర్వాత వచనం చూస్తే, నీ న్యాయ విధులు నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. చూడండి, ఆయన న్యాయ విధులు మనకి ఎడతెగని ఆశ. ఈ కీర్తనాకారుడు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడండి. ఈ వచనం బట్టి చూస్తే
దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. అంటే ఆయన న్యాయ విధులు అన్నప్పుడు మనకి ఆయన ఇచ్చిన కట్టడలను మనకు ఉంటాయండి. వాటి యందు ఆయన ఎంతో ఎగతడగని ఆశతో కలిగి నిరీక్షణతో ఉన్నాడనమాట. నెక్స్ట్ వచనం చూస్తే, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. మనము దేని చూసుకొని కూడా మనం గర్విష్ఠులుగా ఉండకూడదు. మనం గర్విష్ఠులుగా ఉన్నామంటే ఆయన మనకు గద్దింపునకు లోనవుతాం. మన జీవితంలో మన ఇష్ట ప్రకారం మనం నడుచుకోకుండా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుని నడవాలి. తర్వాత, నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగించమని వేడుకుంటున్నాడండి. అంటే మన మీదకి నింద రాకుండా, తిరస్కారం రాకుండా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకుందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచున్నాడు. మనకి అధికారులు మన మీద విరోధముగానే సభ తీర్చుచున్నారండి. అయినను కానీ కీర్తనకారుడు ఏమంటాడు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచున్నాను. నా మీద ఎంత పగబట్టినను కానీ నేను నీ కట్టడలను విడిచిపెట్టనని రాయిచున్నాడండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకరములైనవి. మనం అన్ని వేళలండి దేవుడిచ్చిన శాసనాలను మనం అనుసరించి దాని యందు సంతోషపరుచుకుని ఉండాలి. తర్వాత, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. మనకు ఎన్ని కష్టకాలంలో వచ్చినా కానివ్వండి, ఏమీ తోచని స్థితిలో ఉన్నా కానీ, ఏమీ అర్థం కానీ నిస్సహాయకమైన స్థితిలో ఉన్నప్పుడు మనము బైబిల్ తీసుకుని చదువుకున్నప్పుడు మనకెంతో నెమ్మది కలుగుతుంది, ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అందుకని మనం ప్రతిరోజు ఈ బైబిల్ని చదువుకోవాలని ఆశపడుచున్నాను. మనం ఈ కువైట్ దేశంలో ఉంటున్నప్పుడు ఎంతో ఒంటరిగా ఉంటాము. పాపంలో పడిపోవడానికి ఎంతో అవకాశాలు మనకు అన్ని విధాలుగా ఉంటాయి. కానీ ప్రతి దినము 24 గంటల్లో మనం దేవునికి ఇవ్వాల్సిన 2.5 గంటలు అయితే మనం దేవుని దగ్గర చెంత చేరి ప్రార్థన చేసుకోవాలి. కనీసం మనం 1 గంట అయినా బైబిల్ చదువుకుని దేవుని ఆరాధన చేసుకుంటేనే కానీ మనం ఈ పాపం జయించలేం. ఈ లోకంలో మన విచ్చలవిడిగా మనం ప్రవర్తించున్నాం అనుకునే ఆయన ఉగ్రతకు మనం లోనవుతాం. తర్వాత 22వ వచనం, నీ ఉపదేశ మార్గంలో నాకు బోధపరచుము, నీ ఆశ్చర్యకార్యములు నాకు ధ్యానించుము. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోవును, నీ వాక్యము నన్ను స్థిరపరచుము. మనం వ్యసనాలకు లోనైపోకుండా మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం ఎటువంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదండి. మనకి ఎటువంటి వ్యసనాలు లేకుండా మనం మన యొక్క శరీరాన్ని, మన దేహాన్ని పరిశుద్ధముగా దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకని మన శరీరాన్ని మనం పాడు చేసుకోకూడదు, ఎటువంటి పాపంలోనే మనం పడిపోకూడదు. కపటపు నడత నాకు దూరము చేయుము. కపటపు నడత అంటే మనం మనుషుల ఎదురు, అధికారుల ఎదురు మనం ఒకలా బిహేవ్ చేస్తాం, వారి వెనకాల మరొకలాగా మాట్లాడతాం. అలాగే దేవుని సన్నిధికి ఆదివారం వచ్చేసరికి మనం రెడీ అయిపోయి దేవుని సన్నిధికి వస్తుంటాం. మళ్ళీ సన్నిధిని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాతే టీవీ పెట్టుకుని చూసుకోవడం అలా జరుగుతుంది. సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా మనం అదే పాపంలో పడిపోతాం. ఆదివారం వచ్చేసరికి కపట నటన, మనమంతా ఆదివారం వచ్చేసరికి కపట నటనలుగా ఉంటాం. అలాంటి స్థితిలో ఉండకుండా అన్ని విధములుగా మనం యథార్థముగా జీవించాలి. సత్య మార్గమును నేను కోరుకొనిచున్నాను, నీ న్యాయ విధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాస్త్రములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఆయన ఇచ్చిన మన శాస్త్రంలో మనం ప్రేమించి ఉంటే మనల్ని ఎన్నడూ సిగ్గుపరచనివ్వడండి. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గన పరిగెత్తుదును. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక.